ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశాను నిన్నటి నుంచి ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే ఉదయం పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి 2 గంటలు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీహెచ్లో వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ తీసుకొచ్చారు, ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని ఓదార్చిన సందర్భం ఉందా? కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి ఆ పరిగెట్టి వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా? ఎల్జీ పార్లమెంట్ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఒకటిన 3వ గంట కల్లా జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనర్ కల్లా, జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, మేమందరం ఒకటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజు లేబర్ మినిస్టర్ జయరాం, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు, ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను, మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదు చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు, ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుడిపోతున్న సమయం అది, కరోనా సమయం. అది మన బాధ్యత, అది మానవత్వం, అది పదవులు కాదు, మన బాధ్యత. అది అవి మరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతూ, స్థాయి మరిచిపోయిన మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచన చేయమని కోరుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేమంటుంది ఏంటి? ఏదైతే సంఘటన జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏతుందో అది జరుపుకోవాలి, దాన్ని పీడనగా జరగాలి, అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం అంటే గత 5 సంవత్సరాలు చేయలేదనే ఒక బ్లంట్గా మాట్లాడతారు. చూడండి రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా, ఆయనే కదా పర్యవేక్షణ అధికారి.
ఆయన చెప్పండి, ఏం మాటలు ఏదో అయితే అది మేము రాయిస్తాం. సరే రాయిస్తే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, పర్వాలే. మమ్మల్ని ఎన్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే, కానీ అక్కడ ఇబ్బంది పడకూడదు. మీ బాధ్యత మర్చిపోకండి. మీ బాధ్యతను గుర్తెరిగి బాధ్యతను చేస్తూ మా మీద రాళ్ళు విసరండి, లేకపోతే మీ బురద చల్లండి, మాకు అభ్యంతరం లే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు.